హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు బాగున్నారు, తాను బానే ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. సర్జరీ స్మూత్గా జరిగిందని, డిశ్చార్జ్ కూడా అయ్యానని తన ఎక్స్ పోస్ట్లో రాసుకొచ్చారు. గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ వార్మ్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. ఇక రవితేజ RT-75 సినిమా షూటింగ్లో గాయపడ్డారు. కుడి చేతికి గాయమవడంతో ఆసుపత్రిలో చేరారు. చిన్న సర్జరీ తర్వాత సేఫ్గా బయటికి వచ్చా అంటూ ఈ అప్డేట్ ఇచ్చారు. ఎగ్జైట్ టు బీ బ్యాక్ టు షూట్ అంటూ అందరినీ షాక్ అయ్యేలా కూడా చేశారు. మెగాస్టార్ చిరు అశ్విని దత్కు అపూర్వ కానుక ఇచ్చారు. వెల్ క్రాఫ్టెడ్ శంకును బహూకరించారు. తన ఇంద్ర సినిమా రిలీజ్ అయి 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ మేకర్స్ అందరినీ తన ఇంటికి ఆహ్వానించిన చిరు వారందరినీ సన్మానించారు. అందులో స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్కు మాత్రం ఈ విజయ్ శంకును గిఫ్ట్గా ఇచ్చారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా చెప్పిన అశ్విని దత్ ఎమోషనల్ అయ్యారు. ఇంద్రుడై దేవేంద్రుడై ఇంద్ర విజయాన్ని పూరించింది ముమ్మాటికి చిరంజీవియేనని తన ఎక్స్పోస్ట్లో రాసుకొచ్చారు. అలాంటి చిరంజీవి ఇచ్చిన ఈ కానుక అమూల్యమని, ఈ జ్ఞాపకం అపురూపమని, ఇదెప్పటికీ తన గుండెల్లో పదిలమని ఎమోషనల్గా తన ట్వీట్లో రాసుకొచ్చారు అశ్విని దత్. మలయాళ ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే సంచలనంగా మారింది. అయితే ఈ కమిటీ రిపోర్టుపై సెలబ్రిటీల నుంచి రియాక్షన్ మాత్రం కరువైంది. ఇలాంటి ఈ క్రమంలోనే స్టార్ హీరో నాని హేమ రిపోర్ట్పై రియాక్ట్ అయ్యారు. రిపోర్ట్లోని విషయాలను చూసి తన హృదయం ముక్కలైందని అన్నారు. సినిమాల్లో రాణించాలని వస్తున్న మహిళలకు ఇక్కడ అనువైన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు నాని. అది అందరిది బాధ్యత అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన సినిమాల్లో సెట్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ సందర్భంగా కాస్త గట్టిగా చెప్పారు ఈ స్టార్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయడంపై నాగ్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్టవిరుద్ధంగా కూల్చేశారన్నారు నాగ్. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఇది పట్టాభూమని ఆయన చెప్పారు. చెరువులో 1 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని, ప్రైవేట్ ల్యాండ్లోనే తాము తమ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించినట్లు చెప్పారు. అంతేకాదు కూల్చివేస్తున్నట్టు అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని అధికారుల తీరుపై నాగ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంగా కోర్టును ఆశ్రయిస్తా అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు నాగ్. ఈ విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. అయితే హైడ్రా మాత్రం తాము నిబంధనల ప్రకారమే కూల్చివేశామని స్పష్టం చేసింది. ఆగ్రా మూవీలోని తన ఇంటిమసీ సీన్లు లీక్ అవ్వడంపై నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు హీరోయిన్ రుహాని శర్మ. కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని అని, అది అర్థం చేసుకోకుండా అందరూ తప్పుగా మాట్లాడడం బాధ కలిగిందన్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారని, అది ఎంతో గొప్ప విషయమని తన ఇన్స్టాలో షేర్ చేసిన ఓ నోట్లో రాసుకొచ్చారు ఈ స్టార్ హీరోయిన్. ఇంద్ర సినిమా రిలీజ్లోనూ దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. మెగాస్టార్ చిరు బర్త్డే కానుకగా మోస్ట్ అవైటెడ్ రిలీజ్ సినిమాగా రిలీజ్ అయిన ఇంద్ర సినిమా డే 1 వరల్డ్ వైడ్ 3.05 crore గ్రాస్ను వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఓ 2-3 రోజుల నుంచి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మెగాస్టార్ చిరు సినిమాను రిజెక్ట్ చేసిందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందరినీ షాక్ అయ్యేలా కూడా చేస్తోంది. కృతి తీరును తప్పుపట్టేలా కూడా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ బ్యూటీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ న్యూస్పై రియాక్ట్ అయింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదించలేదని, కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఇంతటితోనైనా ఈ వార్తలకు పులి స్టాప్ పడుతుందో లేదో చూడాలి. శర్వానంద్ మనమే సినిమా విషయంలో మోసపోయామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ మూవీ ప్రొడ్యూసర్ TG విశ్వప్రసాద్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మనమే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత OTTలోకి రాకుండా ఉంది. అయితే అభిమానులు ఈ మూవీ OTT స్ట్రీమింగ్ గురించి నెట్టింట కామెంట్ చేస్తున్న క్రమంలోనే ఈ సినిమా నాన్ థియేటికల్ రైట్స్ విషయంలో ఓ సంస్థ చేతిలో మోసపోయామంటూ చెప్పారు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. ఈ కారణంగానే ఈ సినిమా OTT హక్కులు ఆ సంస్థ చేతిలోనే లాక్ అయిపోయినట్టు చెప్పారు ఈ ప్రొడ్యూసర్. ఇప్పుడు సోషల్ మీడియానే కాదు, అక్రాస్ ఇండియా మొత్తం శ్రద్ధా కపూర్ వైపే చూస్తోంది. ఎందుకంటే రీసెంట్గా తన క్రేజ్తో ఇన్స్టా ఫాలోవర్స్ కౌంట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీనే బీట్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు అదే జోష్లో 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక చోప్రాను కూడా దాటేసింది. 91.9 మిలియన్ ఫాలోవర్స్తో ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల లిస్టులో సెకండ్ ప్లేస్ను దక్కించుకుంది ఈమె. 271 మిలియన్ ఫాలోవర్స్తో ఈ లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ వైపు అడుగులు కూడా వేస్తోంది వేగంగా. అంతేకాదు తన రీసెంట్ ఫిలిం శ్రీ 2తో కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు ఈ సినిమాలతో మొత్తంగా 456 కోట్లను కొల్లగొట్టింది శ్రద్ధా కపూర్.